ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులకు పెట్టింది పేరు. అందుకే ఆదిలాబాద్ అడవులను తెలంగాణ అమెజాన్ అడవులు అని కూడా అంటారు. అందుకే రాష్ట్రం అంతటా పడే వానలు ఒక ఎత్తు అయితే ఆదిలాబాద్ జిల్లాలో పడే వానలు ఇంకో ఎత్తు. ఇక చూడుర్రి 3 దినాల సంధి పడుతున్న వానలకు అడవుల జిల్లాల వాగులు వంకలే కాదు జలపాతాలు కూడా పోటెత్తుతున్నాయి. నడువుర్రి అట్లట్ల పోయి ప్రకృతి అందాలను చూసేసొద్దాం. అన్ని దిక్కుల్లా వానదేవుడు సింగిల్ డ్యూటీ చేస్తే ఆదిలాబాద్ జిల్లాల మటుకు డబుల్ డ్యూటీ చేస్తున్నట్టే ఉన్నది. మరిగా ఆ లెక్కన దంచుతుండు. అడవుల జిల్లాల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక జలజల జాలువారే జలపాతాలైతే ఎగవడి దుంకుతున్నాయి, పరువళ్ళు దొక్కుతున్నాయి. కుంతాల, పొచ్చెర, ఉల్లిపిట్ట, షింతాల, మాధార, మిట్ట జలపాతం ఇట్లా అన్ని జలపాతాలు ఇరగబడి పారుతున్నాయి. ప్రకృతి ప్రేమికులను రమ్మని పిలుస్తున్నాయి. వానాకాలం వాగులు వంకలు ఎంత పొంగి పొర్లినా పెద్దగా ఏం అనిపించదు గాని జలపాతాలు పొంగి పొర్లితే మాత్రం పబ్లిక్ మస్తు సంబరపడుతుంటారు. ఇక అటు ములుగు జిల్లాలో ఉన్న జలపాతాలు కూడా తగ్గేదేలే అంటున్నాయి. అయితే ప్రకృతి అందాల మాటున పానాలు తీసే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఆదమర్షిర్రంటే మాత్రం ఆపతిలో పడతారు. ఇక ఇప్పటికే ఈ ఏడు జలపాతాల కాడ ఈదులాడనీకే పోయి నీళ్ళల్లో మునిగి సోర పొలగాళ్ళు జీవిడిచిర్రు. ఇరగవడి దుంకుతున్న జలపాతాలను దూరంకెంచి చూసుడు వేరే, దాంట్లో దిగుడు వేరే. అయితే పర్మిషన్లు లేకపోయినా సరే కొంతమంది జలపాతాల కాడ సాహసాలు చేస్తుండేటాళ్లకు పానాల మీదకు వస్తున్నది. అందుకే పర్మిషన్లు లేని జలపాతాల కాడికి పోవద్దని మరీ చెప్తుర్రు అడవి ఆఫీసర్లు. ఎక్కువ ఎప్పుడో ఒక్కసారి టైం దొరుకుతుంది, దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి అన్నట్టు జలపాతాల కాడికి పోయే పట్నం జనాలే ప్రమాదంలో పడుతుర్రట. అందుకే జర్రంత పాయలంగుండుర్రి. అంతు పొంతు తెలవని నీళ్ళకు అసలే దిగకుర్రి. వెనక సిరికి ఏమనుకుంటే ఏం లాభం లేదు.